ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. ప్రజలారా, శిష్యులు దోణ మీద యేసు ప్రభువుతో పాటు వెళ్ళుచుండిరి. అయితే అప్పుడు తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ప్రభువు తలవాల్చుకొని నిద్రించిచుండెను. అప్పుడు శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ప్రజలారా, మన దేవుడు మనల్ని ఎంతగానో పట్టించుకును. ఆయన ఎంతగానో మనల్ని కంటికి రెప్పలా కాపాడును. కేవలము ఈ లోక ప్రేమలు కలిగి ఉన్న మనమే మన బిడ్డలకు చిన్న దెబ్బలు తగిలినా, వారు ఇబ్బందిలో ఉన్నా ఎంతగా చింతించుదుము, ఎంతగా కంగారు పడుదుము, వారి కొరకు జాగ్రత్త తీసుకుందుము, వారి కొరకు పరితపించిపోదుము. మరి ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన మన ప్రభువు, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉన్న ప్రభువు, మనము నశించిపోవచ్చుంటే, మనము కంగారు పడుచుంటే, దుఃఖించుచుంటే, బాధపడుచుంటే ఆయన చింతింపడా? ఆయన పట్టించుకొనడా? సహాయము చేయడా? ఖచ్చితంగా చేయును. అక్కడ ప్రభువు నిద్రించుచున్నాడు అని ఉన్నది. మన దేవుడు నిద్రపోవునా? ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఒకవేళ శరీరరీతిగా ఆయన అలసి విశ్రాంతి తీసుకున్నాడో, లేక శిష్యుల యొక్క విశ్వాసమును చూచుదామనో ఆయన దోణి ఎక్కెనో మనకు తెలియదు గాని మన ప్రభువునకు సమస్తము తెలియును. వారు రక్షకుడైన ప్రభువును ప్రక్కనే ఉంచుకొని ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్తనే వారి యొద్ద ఉంటే వారు నశించిపోదురని ఎలాగుననుకుందురు? మరి ప్రభువునే తిరిగి వారు అడుగుచున్నారు, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని. వారంటే ఇంకను ప్రభువును పూర్తిగా ఎరుగలేదు. ప్రభువు శిష్యులను ఏర్పరచుకునేను. వారు ప్రభువు పరిచర్యలో ఇంకను మొదట్లోనే ఉన్నారు గనుక ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన బలమును వారు ఇంకను పూర్తిగా ఎరుగలేదు గనుక వారు ప్రభువును అడిగిరి. వారి యొక్క నమ్మకము ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక. అయితే ప్రజలారా, యేసుక్రీస్తు జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చి ఎరిగిన మనము, ప్రభువు చేసిన అద్భుత కార్యములను ఎరిగిన మనము, మన సొంత జీవితాల్లో కూడా ప్రభువు యొక్క గొప్ప కార్యములను అనుభవించిన మనము కూడా చిన్న శ్రమ రాగానే, చిన్న శోధన రాగానే దేవుణ్ణి అలాగులనే ప్రశ్నించుచున్నాము, సందేహిస్తున్నాము. దేవా, నాకు ఇన్ని శ్రమలు వస్తుంటే ఎందుకు ఊరుకొని ఉన్నావయ్యా? ఎందుకు వీటిని అనుమతించావు? నేను నశించిపోవచ్చుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? లోకంలో ఎందరో ఉండగా నిన్ను వెంబడించుచున్న నాకు ఎందుకు ఇలాగున జరగవలెను? నా గూర్చి చింత లేదా ప్రభువా అని ప్రశ్నించువారు, సందేహించువారు మనలో అనేకులు ఉన్నారు. అయితే ప్రజలారా, దోణిలో వారితో ఉండిన ప్రభువు లేచి గాలిని, సముద్రమును గద్దించగానే అవి నిమ్మలమాయెను. మన జీవితంలో కూడా అట్టి అలల వంటి స్థితిని, తుఫాను వంటి పరిస్థితులను గద్దించి దేవుడు నిమ్మలపరుచును. గనుక మనము దేవుణ్ణి అనుమానించేవారంగా కాక, సందేహించేవారంగా కాక, మనకు పరిస్థితులు అర్థమైనా కాకపోయినా దేవుని యందలి విశ్వాసముంచి ఆయనను స్తుతించి ఆయనకు లోబడి ఉందాం. పరిస్థితులను మార్చి పోగొట్టుకున్న వాటిని రెండింతలుగా తిరిగిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. మన జీవితములను తిరిగి కట్టే దేవుడు మనకు ఉన్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. లోకంలో మా కొరకు అందరికంటే ఎక్కువగా చింతించేది మీరే. మా కొరకు శ్రద్ధ తీసుకునేది మీరే. మమ్మను ప్రేమించేది మీరే. మీరు ఇమ్మానుయేలు దేవునిగా మాతో ఎల్లప్పుడూ ఉంటారని మేము విశ్వసించి, మీరు మా కొరకు చింతించుచున్నారు గనుక మా చింత యావత్తును మీ మీద ఉంచి మేము నెమ్మదిని పొందుకొనుటకు, మా విశ్వాసంలో మేము అభివృద్ధి పొందుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.